మీ ఉత్సాహం, మీ ఎనర్జీ మామూలుగా లేదు. ఎవరి ఫ్యాన్స్ అమ్మా? ఎనర్జీకే మారు పేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సన్ ఆఫ్ సత్యబాబు సినిమా పరిశ్రమలో సౌమ్యుడిగా అజాత శత్రువుగా పేరు తెచ్చుకుని చిన్నబాబు అని తన పేరుతో కూడా అందరికీ స్నేహపాత్రుడు శ్రీ ఎస్ రాధాకృష్ణ. సినిమాలంటే ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి హై బడ్జెట్ తో పాటు క్వాలిటీ ఉంటే సినిమా నిలబడుతుంది అని నమ్మే నిర్మాత చిన్నబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వివి వినాయక్ అందించిన మెగా రికార్డ్ బ్రేకింగ్ మూవీ నాయక్ కి వెన్నుదన్నుగా నిలిచారు. హారిక హాసిని. ఓకే, సో చెప్పండి, అల్లు అర్జున్ లో మీకు బాగా నచ్చేది డాన్స్ లా, ఫైట్ లా, డైలాగ్ డెలివరీలా? దేవిశ్రీ ప్రసాద్ గారి నాన్నగారు సత్యమూర్తి గారికి గట్టిగా చెప్పండి. ఏమండి, నాకు డౌట్, మీ అబ్బాయి టైటిల్ పెట్టించారు కదా, దేవిశ్రీ గారి మదర్ ఎక్కువ. ఎలా ఉంది? సో 1, 2, 3 మనకి నేర్పించాడు. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఎనుగుతూ కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడు. నెత్తురు తీర్చే దాహం కత్తులు మోసే మోహం ఎత్తులు వేసే వ్యూహం శత్రువు చాలే లక్ష్యం. వంశీ గారు అండ్ పిడి ప్రసాద్ గారు. But you have taken the Telugu music to international levels. Congratulating you on the success, and a few words from you, please. I would thank Mr. Radhakrishna Garu and Trivikram Garu to giving us this opportunity and believing in us. Thank you so much, sir. So బోలెడంత హార్ట్ అటాక్ కలిగించింది అదా. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో విందాం. అదా. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో డిఎస్పి లాగా కొంచెం కొంచెం వేస్తావే, తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా, వర్షాకాలం మబ్బులాగా కొంచెం వస్తావే. అదా ఏమిటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను. అధ్యక్ష నేను కాదు, ఇక్కడ ఉన్నారు ఇద్దరు అధ్యక్షులు, దరసరత్న దాసనారాయణరావు గారు, అల్లు అరవింద్ గారు. సందాఫ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్. సందాఫ్ వాళ్ళ అబ్బాయి పేరేంటమ్మా, చిన్నపిల్లడి పేరేంటి? ఆర్యన్. చంద్రుడు యుద్ధ గెలిసేటోడు, వీరుడు సూర్యుడు, ఇడిసేటోడే దేవుడు. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త జస్ట్ సే హలో. Okay, so thank you for the lovely performance, Satya and troupe. చూసారా, కళ్ళారా చూసారా? స్టెప్పులు ఇరగ్గొట్టి యాక్టమ్ సన్ ఆఫ్ అల్లు అరవింద్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సన్ ఆఫ్ సత్యమూర్తి ఏమేం చేశారు, ఎలాంటి స్టెప్పులు వేశారు, ఎలాంటి పంచులు చెప్పారు. వచ్చిందనమాట, వెరీ హ్యాపీ. సాగర్ పేరుతో కూడా సినిమా వచ్చింది. Thank you so much, Sagar, and thank you, Manisha. Hey, look who is coming here. Hey, ఎవర్ది? బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం.
సినిమాలో బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, రావు రమేష్ గారు, త్రివిక్రమ్ అతడు థియేటర్లో మనల్ని మాటల్లోకి దించుతాడు. ఆ తర్వాత దంచడం మొదలు పెడతాడు. ఏంట్రో గొంతులేస్తుంది అతని ఆలోచనలు ధారాళంగా కాగితం మీద పరుచుకుంటాయి. ఆడియన్స్ కి ఊపిరాడనీయకుండా విరుచుకు పడతాయి. నా 4 నెలల జీతం రాది 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాలు తెచ్చేస్తావా? అతను మాటల్ని తూటాల్లా పేలుస్తాడు. అవే మాటల్ని పూలగుచ్చాల్లా మారుస్తాడు. తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఇప్పుడే అనుభవించావా? కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలో తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? అతను నవ్విస్తూ గుండెకి తీయటి గాయం చేస్తాడు. నవ్విస్తూ నవ్విస్తూ అదే గాయానికి వెన్నపూస పూస్తాడు. శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఆకాశమంత విశాలమైన తత్వాన్ని, జీవితమంత సుసంపన్నమైన విలువల్ని అవలీలగా మాటల్లోకి కుదేస్తాడు. నాన్న మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. టైమింగు, రైమింగు, ఫ్రేమింగ్లతో అతను మనల్ని కట్టిపడేస్తాడు. మీకెలా తెలుసు సార్? అది గంటరా. కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ప్రతి డైలాగ్తోనూ మనల్ని పడేస్తాడు. మాటల్ని పొదుపుగా వాడి అదుపు లేనంత అర్థం పండించడం అతనికే చెల్లింది. అందుకే అతని మీద విజయానికి గాలి మళ్ళింది. రచయితగా రంగంలోకి దిగి వజ్రాల్లాంటి మాటలు పొదిగి, దర్శకుడిగా ఎదిగి, సంచలనాలతో మరింతగా ఒదిగి, నిరాడంబరమైన చిరునవ్వు తప్ప ఇంకా ఏ గర్వాన్ని మోయలేని అరుదైన కలం యోధుడు, దర్శక దురంధరుడు త్రివిక్రమ్. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా? అరే, ఇది మనకి స్ట్రైక్ కాలేదే. అవును, ఇది నిజం కదా అనిపిస్తూనే ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని సునాయాసంగా రాయగలిగిన మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ త్రివిక్రమ్. స్టార్స్ రూల్ చేస్తున్న టాలీవుడ్ లో ఆ స్టార్సే సినిమా చేయడానికి ఇష్టపడే డైరెక్టర్ త్రివిక్రమ్. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని తనే ఓ సినిమాలో రాశారు. కానీ ఈ మాటలు తనకి వర్తించవు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా క్లాప్ కొట్టిన రోజు నుంచి క్లాప్స్ కొట్టే రోజుల వరకు ఓ అద్భుతంగానే అందరూ గుర్తిస్తారు. నువ్వే నువ్వే నుంచి అత్తారింటికి దారేది వరకు అదే జరిగింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ అదే రిపీట్ అవుతుంది. నిజానికి ఈ సందర్భంలో ఆల్ ద బెస్ట్ చెప్పాలి, కానీ అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ సన్ ఆఫ్ శ్రీ ఉదయ్ భాస్కర్ రావు. ఆ మాటల మాంత్రికుడికి మరోసారి అభినందనలు తెలియచెప్తూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మన బ్యూటిఫుల్. చాలా ఈ సాంగ్లో స్పైస్ యాడ్ చేయాలని చెప్పి మేము ఇంకొక వ్యక్తిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. స్వామి, నదికి పోలేదా? బ్రహ్మానందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ద సాంగ్ అలాంగ్ విత్ TimeNews.com సుధాకర్ గారు. TimeNews.com సుధాకర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Subbalachmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalachmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalachmi, welcome to the party. Apatachmi, come to the party. Come to the party. Welcome to the party. Subbalachmi. అందరికీ నమస్కారాలు. ఏం మాట్లాడేదో తెలీదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇక్కడ, చాలా భయంగా ఉంది. తెలుగు ఫిలిం స్ట్రైట్ ఫిలింలో నటిస్తున్నాను. చాలా పెద్ద థ్యాంక్స్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చెప్పాలి.
నేను చాలా లక్కీ ఈ ఫిలంలో. పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఊరి శివరమున్న చిన్న టూరింగ్ తాకీసుకాడ మాటిని ఆట చూసి వెయిటింగ్స్ చేస్తూ ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే కలుపులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిలిగడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే నీ ఆట కంటే నువ్వే మస్తుగుంటే ఐటం పాట కంటే నువ్వే కిక్కుకుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ దాట కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కట్టేసి కట్టే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఎండలోన పండే కట్టి నువ్వు తిండే వేసుకొస్తే గుండె లోపలొక్క పండే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండైపోతూ ఉంటే సూది మందు గొచ్చకుండా సుర్రుమని పిస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే డబ్బు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చినా రాని అందమంతా నీదైతే నిన్ను కన్నా అమ్మకేమో దండ మూటి పెట్టేస్తే మైడియర్ మామకొక్క పూల దండ వేసేస్తే రారా అన్న అల్లుడంటూ వాళ్ళు నన్ను పట్టేస్తే నిన్ను ఇంక మొత్తంగా నాతో అంట పట్టేస్తే సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ దేవి గారు కూడా ఆహ్వానిస్తున్నాము. అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉపేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ మూరెళ్ళ గారిని, ప్రవీణ్ పుడి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆదిత్య గుప్తా గారు మరో బొకేని దేవిశ్రీ ప్రసాద్ గారికి అందిస్తారు. బికాజ్ దేవి గారు, మీరు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్ లో దిస్ ఇస్ ద 50th ఫిల్మ్. కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ.
ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు అన్నారు ఆయన. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు ఆయన. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. సో నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన శుభాకాంక్షలు బన్నీకి, నాకు, ఈ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి టీంకి అందరికీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాలో నాతో పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి, యాక్టర్లందరికీ, బన్నీ గారికి, సమంత గారికి, అదా, నిత్యమేనన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారు, ఆయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, నాకు చాలా మంచి స్నేహితులు. ఆయనతో ఇది నాకు 2వ చిత్రం. అండ్ ఈ సినిమాకి పనిచేయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్కి, నన్ను ప్రతి మెట్టి పైకెక్కించిన మెగాస్టార్ గారి అభిమానులందరికీ, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఆడియో ఫంక్షన్. ఎక్కువ మాట్లాడే స్కోప్ లేదు, నేను ఒకటే చెప్పాలనుకున్నాను. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన స్టార్టింగ్ లేబర్ నుంచి, వర్కర్స్ నుంచి, టెక్నీషియన్స్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది తప్ప నాకు వేరే ఆపర్చునిటీ దొరకదు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. అండ్ ముఖ్యంగా మెయిన్ టెక్నీషియన్స్, మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారు, ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, అండ్ ఎడిటర్ ప్రవీణ్ పొడి, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ నన్ను ప్రతి మెట్టు పైకి ఎక్కించే నా ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి ఫర్ రాకింగ్ ఆల్బమ్. మీ అందరికి తెలుసో లేదో, సూపర్ మచీ సాంగ్ దేవియా రాశాడు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ చెప్తాను. ముఖ్యంగా పనిచేసిన ఆర్టిస్టులు ఉపేంద్ర గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, ఆలీ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు సమంత గారు, స్నేహ గారు, నిత్యా మెనన్, అదా గారు, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అందరినీ భరించిన మా ప్రొడ్యూసర్ ప్రసాద్, మమ్మల్ని అందరూ భరించిన మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ చెప్తూ మీకు కూడా చెప్తామని కన్ఫ్యూజన్ అయిపోయింది, సారీ. నేను అందరి గురించి చెప్పాను, ఒక తిరుక్కం శ్రీనివాస్ గారు తప్ప. సినిమా పేరు లైట్ పోయిందా, పర్లేదు. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, హరీష్ శంకర్ చెప్పినట్టు కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అక్కర్లేదు, మ్యాటర్ ఉన్న వాళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఇంకెవరైనా థ్యాంక్ యూ చెప్తే మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.